టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుల్లో నలుగురిని తీసుకుంటే వాళ్ళల్లో ఉండే ఒక కీలక నేత కేసీఆర్ మేనల్లుడు. తెలంగాణ టీఆర్ఎస్ పెట్టక ముందు నుంచే కేసీఆర్ అనుచరుడుగా, కేసీఆర్ మేనల్లుడు కూడా కావడంతో హరీష్ రావు ఆ టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా మారాడు. ఇక అప్పటి నుంచి ఎన్ని అవమానాలు ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి వేయడం లేదు. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకి అయితే కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కేటీఆర్ని దాటిపోతా ఉన్నాడు, పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు పొందాడు. కేసీఆర్ తర్వాత వారసత్వం కేటీఆర్కి రావాలి, కానీ హరీష్ రావుకి వస్తే ఎలా అనే ఉద్దేశంతో హరీష్ రావును ఒక 2 సంవత్సరాలు అయితే ఓడగొట్టిన నాగల్లాగా పక్కనేశారు. ఇక ఆ సమయంలో హరీష్ రావు బీజేపీలోకి పోతాడు, కాంగ్రెస్లో పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు అని ప్రచారం చేశారు. హరీష్ రావు టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హరీష్ రావు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగాడు. పెద్దగా విదేశాల్లో అసలేం చదువుకోకపోయినా, ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నా, డిగ్రీ కూడా లేకపోయినా, కేటీఆర్ కన్నా కూడా ప్రజల్లో ఫాలోయింగ్ హరీష్ రావుకి ఎక్కువ ఉంది. హరీష్ రావు ఉద్యమంలో కూడా చురుగ్గా పనిచేశాడు. ఉద్యమంలో మంచి బేరాలు ఉన్నాయని చూసి కేటీఆర్ అమెరికా నుంచి గబాల్న ఉద్యోగం మానేసి వచ్చాడు. ఇంక తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చానని చెప్తాడు, అది వేరే విషయం. అయితే తాజాగా హరీష్ రావు తెలుగుదేశం పార్టీలోకి పోబోతా ఉన్నాడు, సంప్రదింపులు జరుపుతా ఉన్నాడు అనే ప్రచారం మొదలుపెట్టాడు. అందులో ఒక 10% కూడా నిజం లేదని తెలుస్తూ ఉంది. ఎందుకంటే హరీష్ రావు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ను వదిలే అవకాశాలు లేవు. మంత్రి పదవి రానప్పుడు, అవమానాలు జరిగినప్పుడే ఆ పార్టీని వీడలేదు. తెలంగాణలో ఉన్నటువంటి 32 లక్షల తెలుగుదేశం పార్టీ ఓటర్లని ఆకర్షించేందుకు ఇదొక ఎత్తుగడ టీఆర్ఎస్ బీఆర్ఎస్. గత ఎన్నికల్లో ఆ ఓటింగ్ అంతా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి పడడం వల్లే ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అక్కడ ప్రభంజనం సృష్టించే అవకాశం స్పష్టంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేస్తే తెలంగాణలో ఒక సీటు గెలవకపోయినా అక్కడ ఉన్నటువంటి 6% ఓట్లు, 32 లక్షల ఓట్లు ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తిగా ఉంది తెలుగుదేశం తెలంగాణలో. అందువల్ల చంద్రబాబు నాయుడిని పోగొట్టడం, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు, అందువల్ల హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్, హరీష్ రావు తెగ బిస్కెట్లు వేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా తెలుగుదేశం పార్టీ ఓటు మీకు ఒక్కటి కూడా పడదు. చంద్రబాబు నాయుడిని, ఆంధ్ర వాళ్ళని తిట్టకుండా తిట్టిన తిట్లు వీడియోల్లో ఇప్పటికే ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి జనం మీకు ఓట్లు వేస్తారనుకుంటే మీ భ్రమ. ఆంధ్ర వాళ్ళు మా ఉద్యోగాలన్నీ కాజేస్తున్నారు, మా నీళ్ళన్నీ కాజేస్తున్నారు, మా నిధులన్నీ కాజేస్తున్నారు, వీళ్ళని తరిమి కొడితే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పారు. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రపంచంలో ఏ దేశంలో అయినా సాధ్యం. తెలంగాణలో కేసీఆర్కే సాధ్యమైంది. బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పేసి 10 ఏళ్ల పాటు తెలంగాణని పీల్చి పిప్పి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 9-10 ఏళ్ళు తిరగకముందే కుంగిపోయి ఎన్నికలకు ముందే అది కూలబడిపోయింది. అక్కడ దాంట్లో నీళ్లు నిల్వ చేయాలా లేదా అని కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్లే తల్లబట్టుకుంటా ఉన్నారు. 12 టీఎంసీలు నీరు నిల్వ చేస్తే రేపు ఏదైనా కొట్టుకుపోతే 12 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. మరి అంత స్ట్రాంగ్గా కట్టావు 42% కమిషన్తో. రాబోయే రోజుల్లో హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో పోతా ఉన్నాడు, బీజేపీలో పోతా ఉన్నాడు, కాంగ్రెస్లో పోతా ఉన్నాడు అనే పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ ఏమీ నమ్మదు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది ఒకటి ఉంది కాబట్టి హరీష్ రావు అయితే పార్టీ మారే అవకాశాలు 99% లేవు. ఎన్నో అవమానాలు భరించాడు, రాబోయే రోజుల్లో కూడా భరిస్తాడు. ఇవన్నీ జిమ్మిక్కులు మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆ సానుభూతి పరుల ఓట్లు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి లాక్కునేందుకు చేసే జిమ్మిక్కులే కానీ అందులో నిజం లేదు.